శ్రీమతి నమః. మొన్న శని త్రయోదశి జరిగింది కదా, ఆ రోజున తైలాభిషేకం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పటం వల్ల చాలా మంది ఏం చేశారు అంటే తైలాభిషేకం చేసుకోవటం కోసం గుళ్ళకి వెళ్ళిపోయారు. అసలు తెలియని విషయం ఏంటంటే తైలాభిషేకం ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. అభిషేకం చేసుకోవడానికట 15 కేజీల డబ్బాలు నూనెలు తీసుకొచ్చేసి డైరెక్ట్ గా విగ్రహాల మీద పోసేసారట. అక్కడ అభిషేకం చేసేటప్పుడు ఒక అర్చకులో ఎవరో ఉంటారు. ఒకవేళ అక్కడ లేరు అని అనుకుని వాళ్ళు వచ్చేదాకా ఆగచ్చు కదా, ఆ ఆగే సమయం కూడా లేకుండా మనం తీసుకొచ్చిన 15 కేజీలు మొత్తం పోసేయాలన్నమాట విగ్రహాల మీద. అలా పోసేస్తే మనకున్న దోషం పోతుంది, అయిపోయింది, మన పని అయిపోయింది, చేతులు దులుపుకొని వెళ్ళిపోతాం. అసలు శనేశ్వరుడికి అభిషేకం అలా చేయకూడదు, చాలా తప్పు. ఈ సీసాలతో తెచ్చిపోసేయడము, డబ్బాలతో వంపేయటము అలా వంపేయకూడదు. మనం ఒక చిన్న గిన్నెతో మనం అభిషేకం చేశాము అంటే స్వామివారికి ఎంత బెల్లం మొక్క నివేదన చేయాలి. అలా 15 కేజీలతో అభిషేకం చేసేస్తే ఆయన ఎంత నివేదన సమర్పించాలి? ఒక అభిషేకం చేసుకోవడం మాత్రమేనా, నివేదన సమర్పణ చేయక్కర్లేదా? అభిషేకం చేసుకుని వెళ్ళిపోతే సరిపోదు, నివేదన కూడా సమర్పణ అక్కడ చెయ్యాలి. చక్కగా ఇంత గిన్నెతో నూనె తీసుకొచ్చి దానికి అభిషేకం చేయించుకున్న తర్వాత నిజంగానే ఎవరైనా చెప్పారనుకోండి, ఒక 15 కేజీల నూనె తీసుకువెళ్ళి మీరు అభిషేకం చేయండి అని చెప్పారనుకోండి, అక్కడ కూర్చుని ఒక ఉద్ధరణ తీసుకుని మీరు అభిషేకం చేయండి. ఆ 15 కేజీలు అభిషేకం చేయడానికి 3 రోజులు పడుతుంది మీకు. అలా ఎప్పుడు చేయరు, ఎందుకంటే మనకి సమయం వృధా అవ్వకూడదు, ఏదే వృధా అవ్వకూడదు, మనకు మాత్రం ఫలితాలు వచ్చేయాలి. అంత డబ్బాతో పోసేస్తారు. అలాగా ఒకవేళ ఎవరైనా మీకు అలా చెప్పినట్లయితే ఒక చిన్న గిన్నెతోటి అభిషేకం చేసుకుని ఆ నూనెని దీపారాధన చేసుకోవటానికి ఆలయంలో ఇవ్వండి. అది పుణ్యం, పురుషార్థం కూడాను. అలా ఎక్కువ అలా పోసేయకూడదు. అలాగే ఈ నవగ్రహాలకి అభిషేకం చేసేసుకున్న తర్వాత వాటిని ముట్టేసుకుని పైనుంచి కిందాక పానేస్తారు. ఎందుకు పానేస్తారో అర్థం కాదు. ఆ విగ్రహాలను పట్టుకుంటే తప్ప మనలోకి శక్తి రాదా? అలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా ఆ విగ్రహాలను ముట్టేసుకుని పైన వేసి వాటిని ఊపేసి అవసరమైతే ఆ విగ్రహాలు వచ్చి కూడా తీసుకెళ్లిపోతారు కూడా. అలా చేస్తారా? మనం అభిషేకం చేసుకున్న తర్వాత నవగ్రహ మంటపాన్ని శుభ్రం చేయాలి తెలుసా? ఆ జిడ్డు ఓడిపోతూ ఉండకూడదు. అభిషేకం చేసేసుకుని మన పని అయిపోయింది కదా, మన కొత్త దోషం పోయింది కదా అంటే కుదరదు. అలాగా మనం అభిషేకం చేసిన తర్వాత శుభ్రంగా హాయిగా దానికి చక్కగా నీట్ గా కడగాలి. అలా శుభ్రం చేసే మాట అయితే చక్కగా ఆ విగ్రహాలు ముట్టుకోవచ్చు తప్ప ఆ నూనె ఉంపేసేసిను ఆ ఒళ్ళంతా పావేయడానికి మనం ముట్టుకోకూడదు నవగ్రహాలని. చాలా తప్పు, అది చాలా తప్పు చేస్తున్నారు. ఈసారి నుంచైనా సరే మీరు శని త్రయోదశికి గాని ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్తే అభిషేకం చేసుకోండి అని చెప్పినప్పుడు వెళ్ళి కనిపించిన ప్రతి నవగ్రహ మంటపంలోని వెళ్ళి నూనె పోసేయకండి. అలాగా చక్కగా ఒక గిన్నెతో తీసుకెళ్లి అక్కడ అర్చకులతో ఎవరితోనూ చేయించుకున్న తర్వాత ఆ మిగిలిన నూనెని దేవాలయానికి ఇవ్వండి. చక్కగా దీపారాధన చేస్తారు. ఎన్ని రోజులు దీపారాధన చేసి చెప్పండి ఆ 15 కేజీలతోటి? అలానే అభిషేకం చేస్తున్న వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు, అలా పోసేయకండి. అలా పోసేశారు అని అనుకోండి, మీరు 15 కేజీలు నూనె పోస్తే ఎంత నైవేద్యం పెట్టాలి? ఆ నైవేద్యం కూడా మీరు సమర్పించమాట అయితే తీసుకొచ్చి పోసేయండి. దాని మీద పోసిన తర్వాత శుభ్రంగా తోమేసి శుభ్రం చేసి వెళ్ళండి. అలా చేస్తేనే అక్కడ అభిషేకం చేయించుకోండి. అసలు ఎందుకంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? మనకి భక్తి ఉండాలి, కరెక్టే, నేను కాదంటలేదు, కానీ పిచ్చి ఉండకూడదు కదా. భక్తిగా శ్రద్ధగా మనం చేసి నియమాలు పాటిస్తూ నమస్కారం చేసుకుని నేను ఇలా చేస్తున్నానయ్యా, ఇంకొకరికి సహాయం కూడా చేస్తున్నాను, నా కష్టాన్ని తీర్చేయని మనస్ఫూర్తిగా అడిగామని అనుకోండి, భగవంతుడి అనుగ్రహం మనకి రాదా? అలా పోసేసి ఆ విగ్రహాల్ని కదిపేసి ఆ గుళ్ళనన్నింటిని ధ్వంసం చేసేసి మనం ఇష్టం వచ్చినట్లు చేసేస్తే గుడి పవిత్రత పోదా చెప్పండి? ఎవడో ఎక్కడి నుంచో వచ్చాడు మన గుళ్ళని ధ్వంసం చేసేసాడని చెప్పి మనం చదువుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయ కొట్టేస్తాం, ఎక్కడ పడితే అక్కడ ఈ అగరత్తులు వెలిగించేస్తాం, ఎక్కడ పడితే అక్కడ దీపాలు వెలిగించేసి గుడిని నానా భ్రష్టత్వం చేసేస్తున్నాం కదా మనమే. కాస్త ఆలోచించండి. గుడికి ఎందుకు వెళ్తున్నాం? మనశ్శాంతి కోసం వెళ్తున్నాం, ఇంకొకళ్ళ మనశ్శాంతి పోగొట్టుకోవడం కోసం కాదు. మనం అభిషేకం చేసేసి వచ్చిన తర్వాత ఆ అర్చకులే కదా వాటన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. అంటే తిరిగి అర్చకులకి మనం పని చెప్తున్నాం, ఇంకొంచెం పాపాన్ని మనం మూటగొట్టుకుంటున్నాం. భక్తిగా మనం చేస్తే నియమాలు పాటిస్తూ శ్రద్ధగా ఉండి భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆయన అనుగ్రహం ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటుంది అనడానికి మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను చూడండి. 10వ శతాబ్దంలో జరిగింది. మనోహర్ దాస్ అని ఋషికుల్యా ప్రాంతంలో సోనాపూర్ అనే గ్రామంలో ఉంటారు. ఈయన జగన్నాథ స్వామి వారి భక్తుడు అనమాట. ఎప్పుడు జగన్నాథ స్వామి వారిని చూడాలా అని తహతహలాడిపోతూ ఉంటారు. కానీ సోనాపూర్ నుంచి ఈయన పూరి రావాలి అంటే చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి, చాలా రోజులు పడుతుందన్నమాట. ఆయన సరే ఒక రోజు ఏమనుకుంటారంటే నేను ఉండలేకపోతున్నాను స్వామిని చూడకుండా, ఎలా అయినా సరే నేను స్వామివారిని చూడాలని చెప్పి బయలుదేరతారు.
అలా కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఒక చోట ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సులో అందమైన తామర పువ్వులు కనిపిస్తాయి అన్నమాట. ఒక్కొక్క పుష్పానికి 1000 రేకులు ఉంటాయి. అవి చూసిన వెంటనే అబ్బా, ఇంత అందమైన పూలు నా జగన్నాథుడికి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాడు, అసలే నా జగన్నాథుడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎంత బాగుంటాడో, దానికి తోడు ఈ పుష్పాలు కూడా పెడితే ఎర్రటి పువ్వులు, ఈ ఎర్రటి పువ్వులు నా స్వామికి పెట్టినప్పుడు ఆ కాంతిలో స్వామివారిని చూస్తే అంటూ అక్కడ ఊహించేసుకుంటాడు. అసలు ఆయనకు ఆలోచనలో రాదు, అయ్యో నేను ఇంకా పూరి వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది, కొన్ని రోజులు పడతాయి కదా, ఈ పుష్పాలు వాడిపోతాయి కదా, ఎలా తీసుకెళ్తానని కూడా ఆలోచించరు. ఆయన ఎంతసేపు ఏంటంటే ఈ పుష్పాలను తీసుకెళ్లి స్వామివారికి పెట్టాలి, ఆ స్వామివారికి సమర్పణ చేసేయాలి. అందుకని ఏం చేస్తారు అంటే ఆ సరస్సులో దిగి కొన్ని పూలను తీసుకొచ్చి ఆయన ఒక తుండు గుడ్డలో కట్టుకుని ప్రయాణం సాగిస్తారు. కొన్ని రోజులు అయిపోతుంది, పూరి వచ్చేస్తారు. ఆ రోజు ఆయన వచ్చినప్పటికీ అర్ధరాత్రి అవుతుంది అనమాట. నిద్ర పట్టదే, పడుకుందామంటే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు స్వామిని చూసేద్దామా అని చెప్పి ఆరాటం అనమాట మనసులో. సరే అలాగే తోచి తోయకుండా ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పి అలాగా పడుకుంటారు. పొద్దున్నే లేచి స్వామివారి ఆలయం తలుపులు తెరిచిన వెంటనే ఈ మనోహర్ దాస్ ఆలయానికి వెళ్ళిపోతారు అనమాట, తను తెచ్చుకున్న పూల తుండుతో సహా. అక్కడ ఆలయంలో వాళ్ళు ఈ మనోహర్ దాస్ లోపల చూసి, ఏంటయ్యా అంత పెద్ద మూట వేసుకుని వచ్చావు, ఏముంది ఏంటి అందులో అని అడుగుతారనమాట. వెంటనే మనోహర్ దాసు ఎంతో ఆనందంతో ఇంకా నవ్వుతూ, నా స్వామికి నేను పూలు తెచ్చాను, నా స్వామికి పూలు సమర్పించడం కోసం నేను అక్కడి నుంచి పూలు తీసుకొచ్చానని చెప్పి ఆ మూట విప్పుతారు. విప్పితే అందులో మరి పద్మాలు ఎప్పుడు కోసారు, ఆ పువ్వులు ఎప్పుడు తీసుకొచ్చారు, వాడిపోవా, అసలు సాయంత్రానికే వాడిపోతాయి కదా పద్మాలు. విప్పేసరికి అందులో కొన్ని పువ్వులేమో కుళ్ళిపోతాయి, కొన్ని ఏమో నల్లగా అయిపోతాయి. అవి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏంటి పువ్వులు తీసుకొచ్చానని చెప్పి పెద్ద తెగ చెప్పేశావు కదా, ఇవా నువ్వు తీసుకొచ్చినవి, కుళ్ళిపోయిన పూలు ఎండిపోయిన పూలు తీసుకొస్తావా నువ్వు అని చెప్పి అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ మనోహర్ దాస్ని అక్కడ కొట్టేస్తారు. పాపం కొట్టేస్తే ఏడ్చి 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 అక్కడే మూర్ఛతో పడిపోతాడు అనమాట. పడిపోతే అక్కడ అర్చకులు ఏం చేస్తారు అంటే అక్కడ ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం దగ్గరే ఒక సత్రం ఉంటే ఆ సత్రంలో పడుకోబెట్టేస్తారు. భక్తుడు ప్రేమగా ఆర్తిగా, నీకోసం తెచ్చానయ్యా, అంత దూరం నుంచి నేను తీసుకొచ్చానయ్యా అని చెప్పి స్వామివారికి సమర్పణ చేయలేకపోయాననే బాధతో భక్తుడుంటే అక్కడ ఆ పీఠం మీద స్వామివారు కూర్చోగలరా? కూర్చోలేరు కదా. అప్పుడు జగన్నాథ స్వామి వారు అప్పట్లో ఆ ప్రాంతాన్ని పరిపాలించేవారు గజపతి మహారాజు. ఆ గజపతి మహారాజు కల్లో కనిపించి, నా భక్తుడు నా కోసం ఎంతో దూరం నుంచి పువ్వులు తీసుకొచ్చాడు, ఆ పువ్వులు తీసుకొస్తానేమో లోపల అర్చకులేమో అని తోసేశారు, నువ్వు వెళ్ళి దగ్గరుండి ఆ పుష్పాలను తీసుకుని నాకు సమర్పణ చెయ్యి అని చెప్పి స్వామివారు చెప్తారనమాట. పొద్దున్న లేచిన తర్వాత ఈ గజపతి మహారాజు ఏం చేస్తారు అంటే గురువు గారితో చెప్తారు, రాజగురువులు ఉంటారు కదా వాళ్ళతో చెప్తారు. అప్పుడు రాజగురువు ఏం చేస్తారు అంటే ఈ మనోహర్ దాస్ ఎక్కడున్నారో వెతుక్కుంటూ వచ్చి ఆ మనోహర్ దాస్ని లేపుతారనమాట. అప్పటి వరకు అలా ఒళ్ళు తెలియని స్థితిలో పడిపోయిన మనోహర్ దాసు ఎప్పుడైతే రాజగురు లేపి, రా నిన్నేమో జగన్నాథ స్వామి వారి దగ్గర తీసుకెళ్తాను అనగానే ఆనందంతో వెంటనే లేచేస్తాడు. కానీ వెంటనే బాధపడతాడు, నిన్న నన్ను కొట్టారు, నేను పువ్వులు తీసుకొచ్చాను కదా, నా స్వామి వారికి సమర్పణ చేద్దాము అంటే సమర్పణ చేయనివ్వలేదు, వద్దులే స్వామి నేను రానులే స్వామి అంటాడు. లేదు లేదు నువ్వురా, నాతో పాటు నేను తీసుకెళ్తాను, నువ్వు ఏ పువ్వులు తీసుకొచ్చావో అవి కూడా తీసుకురా అని చెప్పి వెళ్తారు. వెళ్ళి అక్కడ జగన్నాథ స్వామి వారు ముందు పెట్టి ఆ తుండుగుడ్డని ఇలా విప్పితే ఆశ్చర్యం ఏంటంటే అంతకు ముందు రోజే కుళ్ళిపోయి ఎండిపోయిన పువ్వులను చూశారు అక్కడ అర్చకులు. ఆ రోజు ఆ మూట తెరిచేసరికి ఎంత సువాసన వెదజల్లుతోనో అక్కడ ఆ పువ్వులు కనిపించేసరికి అందరికీ ఎంత అద్భుతంగా అనిపించిందో. ఇది జగన్నాథుడు లీలే అని వాళ్ళకి అనిపించింది. అప్పుడు ఆ పుష్పాలని మనోహర్ దాసు స్వామి వారికి సమర్పించారు. ఇప్పటికీ ఈ రోజుకి జగన్నాథ స్వామి వారికి కలువ పువ్వులతో అలంకరించేందుకు ఒక రోజుని నిర్ణయిస్తారు. ఈ రోజుకి ఈ మనోహర్ దాసు సమర్పించిన ఈ పుష్పాలకి గుర్తుగా స్వామివారికి పద్మాలతో అలంకరణ చేస్తారు. ఈ జగన్నాథ స్వామి వారికి చేసే అలంకరణ ప్రతి దాంట్లోనూ ఒక లీల ఉంటుంది. ఇలా ఎన్ని లీలలు చేశారో స్వామివారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం ధర్మ మార్గాన్ని ఉంటూ భక్తితో స్వామివారి పాదాలు పట్టుకుంటూ ఆయన వస్తారు.
అంతే తప్ప విగ్రహాలని కదిపేసి దాని నిండా ఓ గిన్నెలతోటి బిందులతోటి నూనె ఉంపేస్తే భగవంతుడు రాడు. మనకి ఏ కష్టం తీరాలన్నా, మనకి ఏ బాధ పోవాలి అన్నా భగవంతుని భక్తితో పాదాలు పట్టుకుని, స్వామి నీ పాదాలు పట్టుకుంటున్నాను, నాకు దయ చూపించు స్వామి అని మనస్ఫూర్తిగా మనం స్వామివారి పాదాలు పట్టుకోవాలి. ఒక్కసారేమో స్వామివారి పాదాలు పట్టుకుని ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత పక్కకెళ్ళి ఇంకొకరిని తిట్టి, ఇంకొకరిని బాధ పెట్టి, ఇంకొకరిని ఏడిపించాము అని అనుకోండి, దానివల్ల ఫలితం ఉంటుందా? ఏం ఉండదు. పుణ్యం చేసినప్పుడు మనకి ఎంత పాజిటివ్ వస్తుందో, ఇంకొకరు ఏడిపించేందుకు అంత నెగిటివ్ వస్తుంది. అప్పుడు మనం చేసిన పూజ గాని, మనం చేసిన ఏ పనైనా సరే సఫలీకృతం అవుతుందా చెప్పండి? అవ్వదు కదా. కాబట్టి భక్తితో శ్రద్ధగా మనం ఏం చేసినా భగవంతుడు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.